స్క్రీనింగ్ అంటే అది ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ అంటే అగైన్ 40 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న మహిళలు 100% మ్యామోగ్రామ్ అయితే చేయించుకోవాలి. దాని ద్వారా ఏం జరుగుతాయంటే ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది పట్టుకోవచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ మన కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ, అండ్ అవేర్నెస్ చాలా తక్కువ. ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఆల్సో ఇలా చేయించుకోవట్లేదు. సో ఐ థింక్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే షోల ప్రకారం, లేకపోతే మీడియా ప్రకారం, న్యూస్ పేపర్స్ లో ద్వారా ఈ అవేర్నెస్ అనేది పెంచడం అన్నిటికంటే ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు చాలామంది ఆహార నియమాలు పాటించాలి, ఇవి తినాలి అవి తినొద్దు అట్లా చెప్తారు. మీరు ఎలాంటి సజెషన్స్ చేస్తారు లైఫ్ స్టైల్ చేంజెస్? కొత్తగా ఏం చెప్పను ఆనెస్ట్లీ. కొత్తగా అంటే చాలా మంది దే ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్, బయట నుంచి వచ్చే పదార్థాలు అండ్ మంచి ఫ్రూట్ కాకుండా లైక్ ఫ్రూట్ అసలు తక్కువ చేసేసి స్మోకింగ్, ఆల్కహాల్, ఎస్పెషలీ కోవిడ్ తర్వాత ఇవన్నిటికీ ఫాస్ట్ ఫుడ్ ఆర్డరింగ్ అవన్నిటికీ చాలా అలవాటు పడ్డారు. బట్ ఐ థింక్ మనం ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్స్, మనం పూర్వకాలంలో అమ్మమ్మ నాయనమ్మలు అందరూ మనకి ఇంట్లో చేసి పెట్టడం, లైక్ మనం ఇంట్లోనే మసాలాస్ అవన్నీ వాడుకోవడం, అండ్ బయట నుంచి జస్ట్ ఆర్డర్ లెస్ ఫుడ్ ఇంట్లోనే చేసుకోవడం. ఆ ఆయిల్స్ వాడే ఆయిల్స్ కూడా కొంచెం గుడ్ క్వాలిటీ ఆయిల్స్ అండ్ అవకాడో ఆయిల్, ఆలివ్ ఆయిల్ అనేది అన్నిటికీ ఇట్స్ ఎక్స్పెన్సివ్, ఐ అగ్రీ. బట్ ఎంతవరకు కుదిరితే అవి, అండ్ ఇంక్రీజ్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ తినడం. సో కొత్తగా చెప్పడం అంటే ఏం ఉండదు. ఇదంతా మనం ఇంతకు ముందు ఎలా ఫాలో చేస్తున్నామో అదే ఫాలో చేస్తే ఐ థింక్ బ్యాక్ టు ద బేసిక్స్. ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నో స్మోకింగ్, నో ఆల్కహాల్, అట్లీస్ట్ కట్ డౌన్ as much as you can, అండ్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్. అలా అని చాలా మంది మీట్ అంటున్నారు. ఓకే, మీట్ ఒక్కటే సరిపోదు, ఇట్ హ్యాస్ టు బి అ గుడ్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. Balanced diet. Exercise importance. The most important part of exercise is that మీ హార్ట్ రేట్ పెరగాలి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం స్వెట్ రావాలి. లైక్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటారు. జస్ట్ ఇక్కడి నుంచి అక్కడి దాకా నడవడం అనేది ఎక్సర్సైజ్ కాదు. యూ హ్యావ్ టు బీ వెరీ ఇంటెన్స్ ఇన్ యువర్ ఎక్సర్సైజ్. అండ్ ఆ ఎక్సర్సైజ్ ఒక్కటే 1 hour జిమ్కి వెళ్ళి రావడం కంటే రోజంతా యూ షుడ్ బీ మూవింగ్ అరౌండ్, డూయింగ్ ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే చేయడం, టీవీ ముందు కూర్చొని కాలు పెట్టుకోవడం కాకుండా వెళ్ళి ఇంట్లో పనులు చేసుకోవడం, చూసుకోవడం. ఇవన్నీ అయితే ఇట్స్ లైక్ ఇన్ ఓవరాల్ డేలో ఏమేమి చేస్తారో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అనేది యూ షుడ్, ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ ఎక్సర్సైజ్ ఫర్ అట్లీస్ట్ 4 times a week, అట్లీస్ట్ 1 hour ప్రాపర్లీ. అండ్ అది కూడా మీ హార్ట్ రేట్ పెరిగేలాగా. అండ్ ఈ మధ్యన వాట్ స్టడీస్ ఆర్ సేయింగ్ ఇస్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. యువర్ హార్ట్ రేట్ గోస్ అప్, యువర్ హార్ట్ రేట్ కమ్స్ డౌన్, అగైన్ గోస్ అప్ ఫర్ 2 minutes, అగైన్ కమ్స్ డౌన్. అలాంటి 5-6 times సైకిల్స్ కనుక మీ ఎక్సర్సైజ్లో ఇన్కార్పొరేట్ చేసి దట్ ఈస్ ద బెస్ట్ వే టు డూ ఇట్. అంతేకాని చాలా మంది క్లినిక్ వచ్చాడు, నేను అడిగినప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా అంటే నేను 10 నిమిషాలు రోజు ఇటు అటు నడుస్తాను ఫోన్ పట్టుకొని ఉంటాను. దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజింగ్ అట్ ఆల్.